ఏపీడబ్ల్యూజే జిల్లా మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసిన మిత్రులందరూ, జర్నలిస్ట్ మిత్రులకి, తోటి సోదరులకి అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, ఏపీడబ్ల్యూజీ కోసం ఇప్పుడు రామచంద్ర గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. ముఖ్యంగా జిల్లా వరకు మాట్లాడుకుంటే మన జిల్లాలోనే అనేక సమస్యలు ఉన్నాయి. విశాఖపట్నంలో ఇంత గ్రేటర్ విశాఖ సిటీలో కూడా ఇప్పటి వరకు జర్నలిస్టులు అయితే ఉన్నారు, కానీ ఎవరికి మెరుగైన లైఫ్ అయితే లేదు. దానిపై ఎన్నో సమస్యలు. ఒక నిజంగా చెప్పాలంటే మనకి ఆత్మగౌరవం అక్రిడేషన్ వైజాగ్లో 2000 మంది పనిచేస్తే కనీసం 500-600 కూడా లేని పరిస్థితి. దీని మీద కూడా మనం ఫైట్ చేయాలి. అలాగే మెడికల్గా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు సోదరులు. మనకు వ్యక్తిగతంగా మాట్లాడుకొని మనకి ఎన్నో సమస్యలు చెప్తున్నారు. అలాగే మెడికల్ కూడా మనం దాని మీద కూడా సాధించుకోవాలి. అలాగే అవుట్ సైడ్స్ సంబంధించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో కొంతమేర అయింది, అది ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వంలో మనం చేసుకోవాలని మనం నిర్ణయించుకున్నాం. అలాగే ఏపీడబ్ల్యూజే అంటే మీకు అందరికీ తెలుసు, అది 60 సంవత్సరాల చరిత్ర కలిగి. అందుకే దానికి సంబంధించి వైజాగ్లో మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు టీమ్గా ఏర్పడి చేస్తున్నాం. దానికి సంబంధించి రేపు మిత్రులు చెప్పిన కుమారి కళ్యాణ మండపంలో జిల్లా మహాసభలు జరుగుతాయి. అనంతరం ఏదైతే వైజాగ్ బాడీ ఉందో, విశాఖ జిల్లా కొత్తగా ఎన్నుకోబడిన బాడీ కూడా ఏర్పడుతుంది. అవునా మిత్రులందరూ, ఏపీడబ్ల్యూజీ సభ్యులు అలాగే జర్నలిస్టులు కూడా హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్ట్ మిత్రులకు అలాగే ఏపీడబ్ల్యూజే నాయకులకు ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రేపు సోమవారం కుమారి కళ్యాణ మండపంలో ఏపీడబ్ల్యూజే మహాసభలు జరుగుతున్నాయి కనుక ప్రతి మండలంలో ఉన్న ఏపీడబ్ల్యూజే సభ్యులందరూ ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కమిటీలో ఉన్న వాళ్ళందరూ సీనియర్ నాయకులు ఒక కమిటీ కింద ఏర్పడి రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యల కోసం, ఎడ్యుకేషన్, హెల్త్ కార్డులు, ఇళ్ల సేవల కోసం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో జర్నలిస్టుల కష్టసుఖాల్లో కూడా పాల్పంచుకుని అండగా ఉండడానికి నిలబడతామని తెలియజేస్తున్నాను. కనుక వెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం, వైజాగ్, గాజువాక, మధురవాడ, పరవాడ సభ్యులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరుకుంటున్నాను.